హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాలాషా స్కిచెన్. ఈరోజు వీడియోలో మన రెసిపీ చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇలా ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నాను. నేను ఈ సైజులో అంటే ఈ క్వాంటిటీలో చింతపండుని నానబెట్టుకుంటున్నానండి పులిహోర కోసం. అది నానేలోపు మనం వేరే పాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా జీలకర్ర, కొన్ని మిరియాలు, అలాగే కొన్ని మెంతులు, ఈ మూడింటిని మనం దోరగా వేపుకుందాం. ఇందులోకి మనం పచ్చిశనగపప్పు లేదా ఉద్దిబేడలు కూడా యాడ్ చేసుకొని మనం పులిహోర పొడిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. కానీ నేను ఈ మూడింటినే తీసుకున్నాను. మనకు నచ్చితే నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వీటిని దోరగా వేపుకున్నాం కదా, మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలండి. మరి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి మాడిపోతాయి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మిక్సీలోకి షిఫ్ట్ చేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం నానబెట్టుకున్న చింతపండుని ఈ విధంగా గుజ్జులాగా తీసుకొని పక్కన పెట్టుకొని పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికి వేరే బౌల్ పెట్టుకున్నాను. ఇందులోకి బౌల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోకి మనం ఆయిల్ని వేసుకొని కొద్దిగా కాగనివ్వాలండి. ఆయిల్ మనకి హీట్ అయ్యాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఒక ఎండుమిర్చి, కొన్ని కరివేపాకులు వేసుకొని వేపుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసుకొని ఉడికించుకోవాలండి. ఇలా మొత్తం గుజ్జుని వేసుకున్నాక ఇందులోకి మనం మిక్సీ పట్టించుకున్న పులిహోర పౌడర్ని కూడా వేసుకొని చింతపండు గుజ్జుతో పాటే ఉడికించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద మనకి ఆయిల్ పైకి తేలే వరకు ఈ పులిహోర పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఆయిల్ పైకి తేలితే మనకి చింతపండు పులిహోర రెడీ అయినట్టు. చూసారా, ఈ విధంగా మనకి ఆయిల్ అనేది పైన తేలుతూ ఉంది కదా. కావాలంటే ఇంకా కొద్దిగా చిక్కగా వచ్చే వరకు కూడా మనం ఉడికించుకోవచ్చు. కానీ మనకి ఈ క్వాంటిటీ కూడా సరిపోతుంది. ఈ విధంగా ఉడికితే చింతపండు పులిహోరకి సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడికించుకొని చల్లారబెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకొని పులిహోరని కలుపుకుందాం. నేను అన్నం ఉడికించుకొని ఇలా చల్లారబెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పులిహోర పొడిని వేసుకొని మొత్తం ఈవెన్గా కలిసేటట్టుగా కలుపుకుందాం. ఈ అన్నంలో మనం కావాలంటే నువ్వుల నూనె, లేదంటే నెయ్యి, లేదా పల్లి నూనె ఏదైనా ముందే కలుపుకోవచ్చండి. పసుపు కూడా ముందే మనం ఇందులో కలుపుకోవచ్చు. కానీ నేను చింతపండు గుజ్జులో వేసాను కాబట్టి రైస్లోకి యాడ్ చేయలేదు. ఇలా కొద్దిగా చింతపండు పులిహోరని అన్నంలోకి వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. చూసారా, ఇంకా ఎక్కువ అయినా మనం చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చండి. కానీ ఈ విధంగా ఉంటే టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి వేపుకొని పక్కన పెట్టుకున్న పల్లీలను వేసుకొని కలుపుకుందాం. పల్లీలను మనం ముందే అయినా వేపుకొని అందులోనే చింతపండు గుజ్జు వేసుకొని ఉడికించుకోవచ్చండి. కానీ ఇలా లాస్ట్లో వేయడం వల్ల ఇవి క్రంచీగా ఉంటాయని నేను లాస్ట్లో యాడ్ చేశాను. వీటితో పాటు జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకుందాం. అంతే అండి, టేస్టీ పులిహోర, చింతపండు పులిహోర రెడీ అయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.